Hi, I am Dr. Balraj Naidu, robotic joint replacement surgeon at Onus Robotic Hospitals, Hyderabad. Today we have special interesting topic, especially రీజనరేటివ్ మెడిసిన్ అంటారు. చాలామంది ఈ రోజుల్లో అవుట్ ఆఫ్ 100 పేషెంట్స్ వస్తుంటే ఒక 90% ఆఫ్ ద పేషెంట్స్ సర్జరీ అని చెప్పగానే సార్ సర్జరీ కాకుండా ఇంకా ఏమైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా వితౌట్ సర్జరీ, లైక్ ఇంజెక్షన్స్ కానీ స్టెమ్ సెల్స్ కానీ అని అడుగుతుంటారు. సో ఇంజెక్షన్లో కూడా చాలా వేరియంట్స్ ఉన్నాయి. ఒకటి రెగ్యులర్గా అందరూ వరల్డ్ వైడ్ వాడేది పిఆర్పి. అసలు పిఆర్పి అంటే ఏంటి? ఇప్పుడు చూసినట్లయితే పిఆర్పి అనేది మనము యూజువల్గా బ్లడ్ ఒక 20 ml ఆఫ్ బ్లడ్ డ్రా చేసి దాన్ని సెంట్రిఫ్యూజ్ చేస్తాం. మొత్తం ఒక 20 minutes ప్రాసెస్ చేసిన తర్వాత దెన్ విల్ గెట్ ఏ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటారు. ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటే ఒక 5 ml బ్లడ్లో అరౌండ్ 6 lakhs to 6.5 lakhs హైలీ కాన్సన్ట్రేటెడ్ ప్లేట్లెట్స్ ఉంటాయి. ఈ ప్లేట్లెట్స్ అనేవి డైరెక్ట్ మనము ప్రాబ్లం ఉన్న దగ్గర, ఎస్పెషల్లీ నెక్ పెయిన్ ఉన్నా కానీ, యాంకిల్ పెయిన్ ఉన్నా కానీ, షోల్డర్ పెయిన్ ఉన్నా కానీ, నీ పెయిన్ ఉన్నా కానీ, ఎక్కడైతే ఇంజెక్ట్ చేస్తామో అక్కడ మనకు ఈ విధంగా వేరియస్ ట్రీట్మెంట్స్ ఇవ్వచ్చు. రొటేటర్ కఫ్ టేర్, టెన్నిస్ ఎల్బో, జంపర్స్ నీ, ప్లాంటర్ ఫేషియటిస్, ఆస్టియోఆర్థరైటిస్ ఆఫ్ నీ, ఇవన్నిటికి కూడా మనకు ఈ పిఆర్పి ఇంజెక్షన్ అనేది ఓన్లీ స్టేజ్ 1 నుంచి 2 వరకు మాత్రమే ఉపయోగపడుతుంది. ఇవి ఏం చేస్తుందంటే, ఇది ఏదైతే పిఆర్పి ఇంజెక్షన్స్ ఉన్నో ఇట్ ఈస్ ఏ గ్రోత్ ప్లేట్లెట్స్ ఉండడం వల్ల మనకి ఇన్ఫ్లమేషన్ తక్కువ చేసి హీలింగ్ పవర్ పెంచుతుంది. అండ్ ఎస్పెషల్లీ టెన్నిస్ ఎల్బో, గోల్ఫర్స్ ఎల్బో, ఇటువంటి కండిషన్లో టెండాన్ అనేది కంప్లీట్గా స్ప్రెయిన్ అయిపోయి టేర్ అవుతుంది. ఎగ్జాక్ట్ ఆ సైట్లో ఇచ్చి కంప్లీట్గా 1 month రెస్ట్ ఇచ్చినట్టయితే ఇది తగ్గిపోతుంది. మా దగ్గరకు వచ్చే పేషెంట్లు చాలామంది స్టేజ్ 1 నుంచి 2 మాత్రం వరకు రికమెండ్ చేస్తాము. 4th స్టేజ్లో ఎటువంటి పరిస్థితుల్లో పనిచేయదు. చాలామంది పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తుంటారు, లైక్ నీ రీప్లేస్మెంట్ కన్నా పిఆర్పి ముద్దు అని. అటువంటివన్నీ బోగస్. స్టేజ్ 4లో నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేసుకుంటే మళ్ళీ 35 years ఉంటుంది. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ పిఆర్పి ఇంజెక్షన్. వెరీ సేఫ్ బట్ ఓన్లీ లిమిటెడ్ ఇండికేషన్, నాట్ ఫర్ ఎవ్రీ పేషెంట్. ఇట్స్ ఓన్లీ స్టేజ్ 1 నుంచి 2 మధ్యలో టెన్నిస్ ఎల్బో, ఫ్రోజన్ షోల్డర్ ఆర్ రొటేటర్ కఫ్ టేరు అటువంటి కండిషన్స్లో మాత్రమే ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డాక్టర్ బాలరాజ్ నాయుడు.